ఈ మధ్య చాలా మంది పేషెంట్లను అడుగుతున్న మరొక క్వశ్చన్ ఏంటంటే, పన్ను పుచ్చిపోతే ఖచ్చితంగా రూట్ కెనాల్ చేయించుకోవాలా? లేదండి. పన్నులో అది ఆ పుచ్చిన దానిలో టైప్స్ ఉంటాయన్నమాట. మనకి పన్నులో ఒక 3 పొరలు ఉంటాయి ఇలాగా. ఇది ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని. ఈ మొదటి పొర, రెండో పొర వరకు మనకు పన్ను పుచ్చిందనుకోండి, మనం రూట్ కెనాల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, సిమెంట్తోనే సరిపోతుంది. మనకి ఆ మూడో మధ్యలో ఉన్న పొర ఏదైతే ఉందో ఇక్కడికి టచ్ అయితే మనకి పుచ్చు అనేది ఇక్కడికి టచ్ అయినప్పుడు మనకి నొప్పి వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా రూట్ కెనాల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూట్ కెనాల్ అంటే ఏంటంటే, మనకి అనస్థీషియా ఇచ్చేసి పంటి లోపల ఉన్న నరం ఏదైతే ఉందో దాన్ని అంతా కంప్లీట్గా క్లీన్ చేసేస్తారు. సెకండ్, ఈ పొర మనకి పుచ్చు అనేది కింద నుంచి ఎముకకి వెళ్ళిపోయినప్పుడు చీము కొట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ వాపు వచ్చిందని కూడా అంటారు. అప్పుడు కూడా మనం దాన్ని నీట్గా రూట్ కెనాల్ చేసుకొని క్లీన్ చేసుకొని పన్ను తీయకుండానే సరి చేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ 2 పొరలకు వరకు ఇన్వాల్వ్ అయినప్పుడు మనం సిమెంట్తో సరి చేసుకుంటున్నాం. ఈ మూడో పొర, ఈ నరం అనేది సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ దాకా వెళ్ళిన తర్వాత మనం ఖచ్చితంగా దాని లోపల మనం రూట్ కెనాల్ చేయించుకొని క్లీన్ చేసుకుంటాం. ఈ కింద ఎముక దాకా వెళ్ళింది మాత్రం వాపు కానీ అట్లా ఉన్నా కూడా మనం వెయిట్ చేసి క్లీన్ చేసుకొని తర్వాత దాని మీద క్యాప్ వేయించుకోవాలి. క్యాప్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. ఎందుకంటే పంటికి బాగా బలమైన భాగం ఆ లోపల ఉన్న నరం అవ్వడం వల్ల అది తీసేసాం మనం, ఇన్ఫెక్షన్ రావడం వల్ల తీసేసిన తర్వాత పన్ను వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం క్యాప్ వేయించుకొని క్యాప్తో ప్రొటెక్షన్ చేయించుకుంటాం. ఒకవేళ ఈ పన్ను తీయించేసుకున్నాం అనుకోండి, తీయించుకున్న తర్వాత మళ్ళీ మనం రీప్లేస్మెంట్ కోసం బ్రిడ్జ్ సిస్టమ్, అంటే ముందుది వెనకది ఒక పన్ను 2 పళ్ళని మనం అరగదీయించుకొని దాని మీద బ్రిడ్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. లేదా ఇంప్లాంట్ అనే ఒక ప్రాసెస్ ఉంది, దాని ద్వారా మనం పన్నుని రీప్లేస్ చేసుకోవచ్చు.